హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఎస్ఓపి అంటే ఏంటి, ఎస్ఏపి ఎండ్ యూజర్ లెవెల్లో ఎందుకు యూజ్ చేస్తారు, ఎప్పుడు యూజ్ చేస్తారో తెలుసుకుందాం. ముందుగా ఎవరైతే ఎస్ఏపి ఎండ్ యూజర్ జాబ్ కోసం ట్రై చేస్తున్నారో వారి కోసం మనం R2R P2P ప్రాసెస్లో ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ దాంతోపాటు తక్కువ ప్రైస్లో మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఫర్దర్ డీటెయిల్స్ కోసం నాకు వాట్సాప్కి అయితే మెసేజ్ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎస్ఓపి అంటే ఏంటి? ఎస్ఓపి ఫుల్ ఫామ్ చూసినట్లయితే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అంటాం. ఎస్ఓపిని రిటర్న్ ఫార్మేట్లో స్టెప్ బై స్టెప్ ప్రిపేర్ చేస్తారు. ఎందుకంటే కంపెనీస్లో రొటీన్గా జరిగే యాక్టివిటీస్ని రెగ్యులర్గా మనం చేసేటప్పుడు ఎస్ఓపిని రిఫరెన్స్గా తీసుకొని ఎటువంటి మిస్టేక్స్ లేకుండా 100% యాక్యురసీ ఉండటం కోసం ఎస్ఓపి అనేది యూజ్ అవుతుంది. ఎందుకు ఈ ఎస్ఓపి అంటే ప్రతి ఒక్క యాక్టివిటీని డిఫరెంట్ పర్సన్స్ అయితే వర్క్ చేస్తారు. ప్రతి ఒక్క పర్సన్ కూడా సేమ్ ప్రాసెస్నే ఫాలో అవ్వాలి. క్లియర్గా డిస్కస్ చేస్తే ఎగ్జాంపుల్కి రాము అనే పర్సన్ తీసుకుందాం. రాము ఒక రెస్టారెంట్ బిజినెస్ అయితే స్టార్ట్ చేశాడు. తన యొక్క మెయిన్ ప్రోడక్ట్ బిర్యానీ అనుకుంటే ఇక్కడ బిర్యానీని ప్రిపేర్ చేయడానికి తనకంటూ ఓన్ ప్రాసెస్ ఉంటుంది. తన కంపెనీలో పనిచేసే ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా తన ప్రాసెస్లోనే ఫాలో అవుతూ బిర్యానీని ప్రిపేర్ చేస్తారు. సో ఇప్పుడు ఎలా వర్క్ అవుతుంది అంటే రాము తన ప్రాసెస్ని ఎంప్లాయీస్కి కేటీ రూపంలో ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ కేటీ అంటే నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అని అర్థం. ఈ కేటీని బేస్ చేసుకునే ఎంప్లాయీస్ ఎస్ఓపిని ప్రిపేర్ చేస్తారు. వన్స్ ప్రిపేర్ చేసిన ఎస్ఓపిని రాము చెక్ చేసి ప్రిపేర్ చేసిన ఎస్ఓపి పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే అప్రూవల్ ఇస్తారు. అప్రూవల్ ఇచ్చిన ఎస్ఓపిని రిఫరెన్స్గా తీసుకొని వర్క్ అయితే చేస్తారు. అండ్ సేమ్ లైక్ దిస్ ఎస్ఏపి ఎండ్ యూజర్లో చూస్తే మనకి R2R P2P అండ్ O2C ఏ ప్రాసెస్లో చూసినా మనకు మ్యాక్స్ రొటీన్ యాక్టివిటీస్ ఉంటాయి. సో ఇక్కడ ప్రతి ఒక్క యాక్టివిటీకి కూడా ఎస్ఓపి అనేది మనం ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇక్కడ యాక్టివిటీస్ అంటే ఏం లేదండి. సో జిఎల్ క్లియరింగ్, ఇన్వాయిస్ ప్రాసెసింగ్, పేమెంట్ ప్రాసెసింగ్, మంత్ ఎండ్ యాక్టివిటీస్, జిఎల్ క్లియరింగ్స్ వీటన్నిటిని కూడా మన యాక్టివిటీస్గా కన్సిడర్ చేయొచ్చు. వన్స్ ప్రిపేర్ చేసిన ఎస్ఓపికి అప్రూవల్ వచ్చిన తర్వాత ఆ అప్రూవల్ ఎస్ఓపినే రిఫరెన్స్గా అయితే యూజ్ చేస్తాం. ఎస్ఓపిని ఒక్కసారి మాత్రం ప్రిపేర్ చేస్తారు, అది కూడా MS వర్డ్లో. ఏమన్నా మనకి చిన్న మోడిఫికేషన్స్ ఉంటే చేంజెస్ అయితే చేసుకోవాలి. ఎస్ఓపి వల్ల యూజ్ చూసినట్లయితే ఆన్ టైం వర్క్ అయితే కంప్లీట్ అవుతుంది, ఎటువంటి మిస్టేక్స్ అనేవి లేకుండా అండ్ 100% యాక్యురసీతో. అండ్ న్యూ జాయినర్స్కి ట్రైనింగ్ రూపంగా కూడా యూజ్ చేస్తారు. ఎస్ఓపి ఎండ్ యూజర్లో ఎలా వర్క్ అవుతుంది అంటే ఫస్ట్ క్లయింట్ మనకి కేటీ వీడియో అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ డిఫాల్ట్గా ఒక టెంప్లెట్ అయితే ఉంటుంది. ఆ టెంప్లెట్ని యూజ్ చేసి కేటీ వీడియోని బేస్ చేసుకొని ఎస్ఓపిని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ప్రిపేర్ చేసిన ఎస్ఓపిని ఇంటర్నల్ రివ్యూ లైక్ టీఎల్ కానీ హైర్ అథారిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సెండ్ చేస్తాం. వన్స్ ఇంటర్నల్ రివ్యూర్ చెక్ చేసి క్లయింట్కి సెండ్ చేస్తారు. క్లయింట్ ప్రిపేర్ చేసిన ఎస్ఓపిని చెక్ చేసి పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే అప్రూవల్ అయితే చేస్తారు. నెక్స్ట్ ఎవరు ఎస్ఓపిని ప్రిపేర్ చేస్తారు అంటే అబౌట్ 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎస్ఓపిని అయితే ప్రిపేర్ చేస్తారు. ఇటువంటి మంచి వీడియోస్ కోసం వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.